ఇక బీజేపీ మాజీ ఎంపీ బండి సంజయ్ బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడ పర్యటిస్తే అక్కడ బీజేపీ నాయకులు కార్యకర్తలను జైళ్లలో పెట్టేవారని గుర్తు చేశారు. కేసీఆర్ను గద్దెదించేందుకు పనిచేసిన పార్టీ బీజేపీ అని అన్నారు. ఇవి రాష్ట్రం కోసం కాదు, దేశం కోసం, దేశ రక్షణ కోసం జరుగుతున్న ఎన్నికలని, మోడీని ప్రధాని చేయడం కోసం ఓటు వేయాలని కోరారు. ఎవరైతే ఇక్కడ ఈ శాసన సభ్యులు నాస్తికుడు ఉన్నాడో, ఇంత మంచి జాయినింగ్ జరిగింది సిరిసిల్లలో. భారత్ మాతాకి లేస్తూ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారికి, అలాగే మట్టా వెంకటేశ్వర రెడ్డి గారికి, మల్లారెడ్డి శ్రీనివాస్ గారికి, ఈ జిల్లా అధ్యక్షులు గూడూరు భాస్కర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ విమర్శ నేను నవ్విస్తా, నేను నవ్వుకుంటా మాట్లాడుతా తప్ప వాళ్ళకి అహంకారం నాకు లేదు. వాళ్ళకి కన్నకవరం తలకాయ నాకు ఎక్కది. ఎందుకంటే ఆయన అధికారులప్పుడు కన్నకవరం తలకాయకి ఎక్కి ఇలా కేసీఆర్ కొడుకు ఏ విధంగా రాసి రంపాన పెట్టాడో మీరు చూడలేక ఇక్కడ మా కార్యకర్తలు శిశువులు ఉన్నట్టు వీళ్ళందరూ ఇలా నవ్వుకుంటున్నారు. ఇలా ఉన్నాడు దానిక వీళ్ళందరి పెద్ద కేసులు ఉన్నాయి. కేసీఆర్ రాచరికమా? ఏమన్నా రాచరికమా? కేసీఆర్ కుటుంబ సభ్యులు ఊళ్ళకి వస్తే గతంలో రాజుల కాలంలో చెప్పులు తీసి నెత్తి పెట్టుకుంటారట. ఇక చెప్పులు తీసి నెత్తి పెట్టుకోవడం తప్ప అన్నీ అనుభవించారు వాళ్ళు. ఇక కేసీఆర్ కుటుంబ సభ్యులు ఊళ్ళకి వస్తే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను 2 రోజులు పోలీసులు ఎత్తుకపోయాక 2 రోజులు పోలీసులు ఎత్తుకపోదు. ఇష్టానుసారంగా నాన్ బెల్లబుల్ కేసు మీకోసం కొట్టాస్తే కేసీఆర్ కొడుకు జైలు పంపి మమ్మల్ని ఏం చేస్తాం? తెలంగాణ మొత్తం మీలకు అంత తిరిగి కేసీఆర్ ఏ విధంగా కోట్లు సంపాదించుకుని ఎలా మన రక్తం తాగిండో, ఇచ్చిన హామీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వకపోయా, పెన్షన్లు ఇస్తాను ఇవ్వకపోయా, రేషన్ కార్డు ఇస్తాను ఇవ్వకపోయా, దళితులకు సమస్యలు పడుచుకోకపోయా, బీసీల సమస్యలు పడుచుకోకపోయా, అగ్రవర్ణాల పేదలను రాసి రంపాన పెట్టే ఏ సమస్యలు పట్టించుకోలే. ఇలా నేతల గురించి పట్టించుకోలేదా? ఎవ్వరి గురించి పట్టించుకోలేదు. కాబట్టి తెలంగాణ మొత్తం ప్రజా సంగ్రామ యాత్ర చేసి పేదోళ్ళందరూ కలిసి వాళ్ళ లోపల చైతన్యం రగిలించి ఇవాళ కేసీఆర్ గద్దెదించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు అధికారం రాకపోవచ్చు, నరేంద్ర మోడీ ఉన్నాడు. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు, దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ రక్షణకు సంబంధించిన ఎన్నికలు, దేశ అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలు, ఇవాళ దేశంలో పేద ప్రజల బతుకుల కోసం జరిగే ఎన్నికలు. కాబట్టి నరేంద్ర మోడీ లేని దేశాన్ని పేద ప్రజలు ఊహించుకోలేరు. ఏడవైనా మోడీ అంటున్నారు.